టీమిండియా మహిళా జట్టు వరల్డ్ కప్ గెలిచి దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. అందరూ ఆ విజయోత్సాహంలో తేలిపోతున్న వేళ ఒక చిన్న కానీ హృదయాన్ని తాకే సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. భారత మహిళా క్రికెట్ జట్టు ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు అందరూ తమ తమ మెడల్స్ ధరించి ఉన్నారు. కానీ ఆ సమయంలో ప్రతికా రావల్ అనే ఆటగాలి నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఆమెకు మెడల్ లేదు. కారణం, ఆమె వరల్డ్ కప్ జట్టులో భాగమే అయినప్పటికీ ఫైనల్ స్క్వాడ్లో ఆడే అవకాశం రాలేదు. అందువల్ల అధికారికంగా ఆమెకు విజేతగా గుర్తింపు ఇవ్వలేదు. అయితే ఆ క్షణంలో అమన్జోత్ కౌర్ చేసినది అసలైన టీమ్ స్పిరిట్ కి నిదర్శనం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన మెడలో ఉన్న స్వర్ణ పతకాన్ని తీసి ప్రతికా రావల్ మెడలో వేసింది. ఎటువంటి మాటలు లేకుండా ఒక్క హావభావంతో ఆమె చెప్పింది, ఈ విజయానికి నువ్వు కారణమే. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ సంఘటనను చూసిన వారంతా కరిగిపోయారు. ఎందుకంటే ఇది కేవలం క్రికెట్ గెలుపు కాదు, జట్టు గెలుపు. ప్రతికా రావల్ వంటి ఆటగాళ్లు నెట్స్ లో, ప్రాక్టీస్ సెషన్లలో జట్టును తయారు చేస్తారు, కానీ మైదానంలో కనిపించరు. అయినా జట్టు వాళ్లు ఆమె పాత్రను గౌరవించడం, ఇది నిజమైన స్పోర్ట్స్ మన్షిప్. ప్రతికా రావల్ కూడా స్పందిస్తూ చెప్పింది, నన్ను గుర్తించి నా మెడలో మెడల్ వేసిన అమన్జోత్ కు ధన్యవాదాలు. ఇది నా జీవితంలో మరచిపోలేని క్షణం. ఈ సంఘటనతో స్పష్టమైంది, ట్రోఫీలు, మెడల్స్ కంటే పెద్దది జట్టు ఐక్యత. అమన్జోత్ కౌర్ చేసిన ఈ చర్య భారత మహిళా జట్టు విలువలను ప్రతిబింబించింది. ఇదే అసలైన టీమ్ ఇండియా స్పిరిట్.